బళ్ళు ఓడలవడం ఓడలు బళ్ళు అవడం అంటారు కదా. మొన్నటిదాకా బీఆర్ఎస్ అధికారం ఉంది, 10 సంవత్సరాల అధికారం ఉంది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైళ్ళల్లో పెట్టించడం, ఈవెన్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళనే అరెస్టులు చేసి జైల్లో పెట్టించారు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్లో కీలక నేతలు ఎవరో అరెస్ట్ జరగలేదు, కానీ నేతల అనుచరులు, ఏది ప్రముఖ అనుచరులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఇలా కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఒక వెలిగి బడా కార్లలోనే కాదు, ఓ రకంగా అధికారుల మీద పెత్తనం చెలాయించినటువంటి అరవింద్ అలిశెట్టి, ఇతని వాస్తవంగా కేటీఆర్ ముఖ్య అనుచరుడు అని ప్రచారం జరిగింది, కానీ కవిత అనుచరుడు అన్నటువంటిది బాగా ప్రచారంలో ఉంది. బెంగళూరు కంపెనీ నుంచి 5 కోట్లు వసూలు చేసినట్టు అతని మీద ఆరోపణ. తాజాగా ఇతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్లో. ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఏదైనా కంప్లైంట్లు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు సర్కార్ సిద్ధపడుతోంది, రేవంత్ రెడ్డి సర్కార్. తద్వారా ప్రతీకార రాజకీయాల్లో మేము ఏం తక్కువ కాదన్నటువంటిది చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది.